నుంచి మదర్ ఒక ఒక ఫీల్డ్లో మదర్ అంటే అప్పటి వరకు మీరే అన్నారు వంటింటికే పరిమితం ఆవిడ, ఇంకేమీ తెలియదు. కొంతమంది అప్పుడున్న వాళ్ళలో అన్ఎడ్యుకేటెడ్గా హస్బెండ్ పైన ఎక్కువ డిపెండ్ అయిపోయిన మదర్స్, అంటే మామూలుగా వైఫ్ అంటే వాళ్ళు తీసుకొస్తే వండి పెట్టడం వీళ్ళ పని, అంతకు మించి వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు, బయట మాట్లాడేవాళ్ళు కాదు. ఇట్లాంటి క్రూషియల్ టైంలో తను ఎట్లా ఓవర్కమ్ చేసిండు, మిమ్మల్ని ఎట్లా మళ్ళీ గిట్ ఆన్ చేయడం, మీరు ఎంతమంది ఏంటి ఒక్కరేనా? నేను మా అన్నయ్య ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నానంటే నేను నా తండ్రికి తల్లి కంటే ఎక్కువ రుణపడి ఉండేది ఎవరికంటే మా అన్నయ్యకి. నేను అది గర్వంగా ఇప్పటికీ చెప్తాను. నాకు ఇది నేను సోషల్ మీడియాలో కాదు ప్రపంచం మొత్తం ఎన్నో సెషన్స్లో కూడా చెప్పింది అంటే నా కంటలో ఊపిరినంత వరకు రుణపడి ఉండేది వ్యక్తికి మాత్రం మా అన్నయ్యకి, తల్లి కంటే ఎక్కువ. మా అన్నయ్య పేరు మహేష్, తను ఇప్పుడు కెనడాలో ఉంటున్నారు. అసలు ఈరోజు ఈ లైఫ్లో ఇంత మాత్రం నేను ఈ పొజిషన్లో మీ ముందు కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేసే స్థాయికి నేను ఎదిగానంటే కారణం అన్నయ్య. ఎలా జరిగిందంటే అది చనిపోయిన తర్వాత ఇంకా అమ్మ 1 year పట్టింది దాంట్లో నుంచి బయటకు రావడానికి. ఇంట్లో ఎన్ని గోడలు ఉన్నాయి అన్ని గోడలకి తల పగలు కొట్టుకొని ఇంకా ఏడుస్తుంది. ఎందుకంటే తనకి అది ఉంటుంది కదా, అప్పటిదాకా ప్రపంచం ఈయనే అనుకున్న వ్యక్తి లేకపోతే ఎలా ఉంటుందో మనకి సినిమాల్లో చేయించినట్టు కంటే వర్స్ట్ నేను చూశాను. ఇంకా అక్కడి నుంచి తేరుకునేదానికి 1 year పట్టింది. నాన్న చనిపోయారా, అక్కడి నుంచి బయటకు రావాలా, ఈమెను బాగా చూసుకోవాలో మాకు తెలియలేదు. అలాంటి పొజిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మా అన్నయ్య హీ స్టార్టెడ్ వర్కింగ్. చదువు మాత్రం ఎక్కడ ఆపలేదు. మా ఇద్దరిలో ఉండే ఒక గొప్ప లక్షణం అంటే చదువు మాత్రం ఎక్కడ ఆపలేదు. ఇద్దరం పని చేసుకుంటూ, ఆయన ఇంటర్నెట్ షాప్లో పనిచేసేవాడు, నేను బట్టల షాప్లో పనిచేసేవాడిని. మళ్ళీ ఉదయం పూట స్కూల్కో కాలేజ్కో వెళ్ళడం, సాయంత్రం పూట వర్క్ చేసుకోవడం, అలా చేస్తూ అమ్మని మేమే చూసుకుంటూ, అమ్మ ఎక్కడ వర్క్ చేయలేదు కానీ మా ఇద్దరికి మాత్రం 200% డెడికేషన్గా ఉంటూ అలాగే చేసుకుంటూ. నేను ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాను. తండ్రి చనిపోయిన పిల్లలు అమ్మ చాలా జాగ్రత్తగా మన ప్రయోజకులు చేస్తుంది. 200% తండ్రి చనిపోతే తల్లి జాగ్రత్తగా ఎక్కడ భయం పెట్టాలి, ఎక్కడ జాగ్రత్త చూసుకోవాలి, ఎక్కడ ప్రేమనివ్వాలి, ఎక్కడ బెదిరించాలి, ఎక్కడ భయపెట్టాలి అన్నీ చూసుకోగలిగిన శక్తి తల్లికి ఉంటుంది. కానీ తల్లి చనిపోతే మాత్రం తండ్రి ఆ పనులు చేయలేడు. అందుకే ఆ ఒక్క సందర్భంలో మాత్రం తల్లి చాలా స్ట్రాంగ్గా నిలబడి ఈరోజు మా అమ్మ పేరు భవాని. సో అమ్మగారే మొత్తం అక్కడి నుంచి ఇక్కడి దాకా చాలా జాగ్రత్తగా. ఇప్పటికీ మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే చాగంటి గారు ఎప్పుడో ఒక విషయం చెప్తారు, పెళ్ళయ్యే ముందాక నేను అమ్మ నాన్నతో ఉన్నాను, పెళ్ళయిన తర్వాత మా అమ్మ నాతో పాటు ఉందని కాకుండా ఇప్పటికీ అమ్మగారితో పాటే ఉంటున్నాం. అప్పుడప్పుడు అన్నయ్య గారి దగ్గర ఉంటుంది, లేకపోతే మా దగ్గర ఉంటుంది, అలాగే అమ్మతో కలిసే ఉంటూ. ఆ తర్వాత ఏం చేశానంటే నేను బీటెక్ చదవడం మొదలుపెట్టి. ఎందుకు బీటెక్ అంటే నాకు తెలియదు, అన్ని గొర్రెలు వెళ్తున్నాయి, నేను వెళ్ళాను యాజ్ అ గొర్రెగా అలా ఫాలో అయ్యాను. కానీ